హరి ఓం. శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ. తన్నులో నమ్మిన మనంబుల వేల్పుల మనంబుల ఉండెడియమ్మ. దుర్గమాయమ్మ దుర్గమామ్మ కృపాబ్ధిత్సుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. కృపాబ్ధిత్సుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఈ పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వేళ ఈ మంత్రమయమైన ప్రాంగణంలో విచ్చేసిన ఉమామహేశ్వర స్వామి రూపంలో ఉన్న మీ అందరికీ నమస్సులు తెలియచేసుకుంటూ, ఈ సందర్భంగా నాకు శివతరమైన వైఖరిని ప్రసరింపచేయమని చెప్పి ఆ పరాశక్తిని వేడుకుంటూ, నాకు జన్మజన్మలకు భగవత్ చింతన అనే మహా అమృతాన్ని పంచిపెట్టిన మా నాన్నగారు, మా గురువులైనటువంటి మా తండ్రి గారు శ్రీ మోతరక గోపాలకృష్ణ శర్మ గారిని కూడా స్మరించుకుంటూ విషయంలోకి ప్రవేశిద్దాం. 2 రోజులుగా పరమ అమృతతుల్యమైనటువంటి అమృతమే అయినటువంటి భాగవత సంక్షిప్తమైనటువంటి నారాయణీయం అనే మహా ఉద్గ్రంథం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ కృష్ణయ్య సాక్షాత్తు బాలుని వలె తిరిగే పద్మనాభుడు పరబ్రహ్మస్వరూపం మన కోసం ఎలా గురువాయు పురాణంలో వెలిసి ఉన్నాడో, నారాయణ భట్టాద్రి 100 శతకాలలో ఏ రకంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడో తెలియపరిచి పొందుపరిచి అందించినటువంటి 100 దశకాల నారాయణ గురించి సంక్షిప్తంగా ఈ గత 2 రోజుల పాటు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ముక్తాయింపుగా స్వామి మనకు ఏమి ఈరోజు అనుగ్రహింపదలుచుకున్నాడో మనకు తెలియదు. ఆ అనుగ్రహాన్ని అనుసరించి మనము ఆ యొక్క అమృతాన్ని మనస్సు నిండా నింపుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం గత 2 రోజులుగా చేస్తున్నట్టే అమ్మవారు మన ఎదురుగ్గా ఉంది, మన పక్కనే మన కొలువై అమ్మవారి సన్నిధానంలో మనమందరం ఆసీనులై ఉన్నాం. ఎవరైనా కూడా ఏ కామ్యాన్ని తీర్చవలసిన అమ్మా నాన్నలే తీరుస్తారు కదా. అందుకని మనము ఇక్కడే ఉన్నాం కాబట్టి, అమ్మ దగ్గరలోనే కూర్చున్నాం కాబట్టి ఒక మరీ పెద్ద లిస్టు కాకుండా కొన్ని మాత్రం అడిగేద్దామండి అమ్మవారిని యథావిధిగా. ఏమిటి అంటే, అమ్మ ఇది మాత్రం ఎప్పటికీ మా లిస్టులో ఇంకొన్ని మేము కొన్ని చొప్పించచ్చేమో, కొన్ని యాడ్ చేసుకోవచ్చేమో, కానీ ఇది మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందమ్మా. ఈ ఒక్క కామ్యము మాత్రం ఏమిటంటే, అమ్మ జన్మలకు ఈ జన్మే కాదు, ఈ జన్మలో మహద్భాగ్యాన్ని ఇచ్చావు. జన్మలకు తర్వాత రాబోయే జన్మలకు కూడా మమ్మల్ని ఎప్పటికీ ఈ ధర్మంలోనే పుట్టించు, హిందువుగానే పుట్టించు అన్న సంకల్పాన్ని అమ్మవారి యొక్క పాద పద్మాల దగ్గర సమర్పిద్దాం. ఎప్పటికీ ముఖ్యంగా స్త్రీగా పుట్టించినట్టయితే మాత్రం అన్య మతాల జోలికి కాదు కదమ్మా. ఎప్పటికీ చూపు కూడా మమ్మల్ని మా ఉపాధిని అటువైపు పంపించద్దు, ఎప్పటికీ ఈ ధర్మంలోనే పుట్టించు అన్న యొక్క సంకల్పంతో పాటు అమ్మవారికి మనం కూడా, అమ్మ నీ చరణార విందాల మీద రతిని ఆసక్తిని మాత్రం ఇచ్చే జన్మ ఎప్పటికీ కూడా నాస్తికత్వం అనే మూర్ఖత్వం నా లోనికి ప్రవేశించేటట్టు, నా ఉపాధిలోకి ప్రవేశించేటట్టు చేయొద్దమ్మా. ఎప్పటికీ నీ పాద చరణారవిందముల యొక్క ప్రీతి నాకు ప్రతి జన్మకి ఇవ్వు అని కూడా ఈరోజు సంకల్పంలో ముక్తాయింపు రోజు కాబట్టి, పలికే రోజు కాబట్టి మనం అమ్మవారికి చెప్పుకుందాం. నీ మీద చాలా ఇష్టం ఉంచేటట్టు చెయ్యమ్మా. ఏ కష్టాన్నైనా నీ మీద ఇష్టం ఉంటే నేను పక్కకి నీ దయతోటి తొలగించుకోగలుగుతాను అన్న యొక్క సంకల్పాన్ని కూడా చేసుకుంటూ మనం యథావిధిగా గత 2 రోజులుగా మన సంకల్పాలలో ముఖ్యంగా పోతన గారి భాగవతం నుంచి
ఒక ముఖ్యమైన చాలా తీయనైనటువంటి మధురమైనటువంటి పద్యాలను కూడా ముందుగా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక తీయమైన మాధుర్యం చిప్పిల్లేటువంటి ఒక పద్యాన్ని కూడా చెప్పుకొని మనం ఈరోజు విషయంలోకి ప్రవేశిద్దాం. ఎలాంటివాడు అంటే నారాయణుడుట చెప్తూ ఉన్నారు. అది కూడా కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ స్తుతిలోని మొట్టమొదటి పద్యం చాలా బాగా, అంటే పక్కనే ఉన్నాడు, పక్కనే ఉన్న వాళ్ళని ఎప్పుడూ గుర్తించమండి. మనం చాలా గొప్పవాళ్ళైనప్పటికీ కూడా పక్కనే ఉంటే మనకి చాలా అలవాటైపోతుంటుంది. పక్కనే ఉన్న సూర్యోదయాన్ని, మహాద్భుతాన్ని పట్టించుకోం. చాలా ఎంత అద్భుతమైనదో సూర్యుడిని పట్టించుకోం. ఆ చంద్రకాంతిలో మనస్సు ఎంత ఆహ్లాద భరితం చేసుకోవచ్చో అది కూడా పట్టించుకోం. చిగురాకు, లేలేత తలిరాకు ఎంత అందంగా ఉంటుందో అది కూడా మనకు మనసుకు పట్టవు. ఇంట్లో వాళ్ళు చాలా గొప్పగా ఉంటే అసలే మొట్టమొదటికే పట్టించుకోం. కానీ కుంతీదేవి చాలా ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఉన్నతమైన జన్మ పొందింది కాబట్టి పక్కనే సకుడుగా తనతో పాటు తన కుటుంబంతో పాటు మెలుగుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అని అనబడేటువంటి ఆ పరబ్రహ్మను గుర్తించి స్తుతి చేసిందండి. అందులోని మొదటి పద్యాన్ని ఈరోజు మనము స్మరించుకొని తలుచుకొని ఒక్కసారి విషయంలోకి ప్రవేశిద్దాం. పురుషుడాఢ్యుడు ప్రకృతికి పరుడు, పురుషుండు ఆఢ్యుడు ప్రకృతికి పరుండయ్యు అఖిలభూత బహిరంతర్భాసురుండు నవలోకనీయుడు పరబ్రహ్మేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. పురుషుండు స్వామి, నువ్వు ఎలాంటి వాడివయ్యా శ్రీహరి అంటే, నువ్వు పురాణాలన్నీ కూడా వాంగ్మయం అంతా వేదంతో స్తుతింపబడేటువంటి గొప్ప పురుషుడివయ్యా స్వామి. ఆ పరబ్రహ్మ నువ్వు రూపమెత్తి మాకు కృష్ణుడుగా మాతోటి మెలుగుతూ ఉన్నావు. సామాన్యుడివి కాదయ్యా, ఎప్పటికీ నిలిచిపోయే వేదవాన్ని చేత పురాణేతిహాసాల చేత ప్రశంసించబడేటువంటి వాడివయ్యా నువ్వు. అయితే నువ్వు మాతో పాటు ఉంటున్నావు కాబట్టి మాలాగా చర్మమాంస అస్థిగతమైనటువంటి శరీరం నీది కాదయ్యా. నువ్వు ప్రకృతికి అతీతుడైనటువంటి వాడివి. నువ్వు మనతో పాటే ఉన్నావు కాబట్టి నీ మీద భుజం మీద చెయ్యేసి సకుడివి, మావాడే, మా బావమరిది, మావాడే అని అనుకోవటానికి లేదయ్యా. నువ్వు మా కోసం దిగి వచ్చినటువంటి వాడివి, అయినా కూడా నువ్వు గుణాతీతుడివి, ప్రకృతికి అతీతుడైనటువంటి వాడివి అని స్తుతి చేస్తుంది. ప్రకృతికి పరుడు అని, ప్రకృతికి పరుడయ్యు అఖిలభూత బహిరంతర్భాసురుండు. ఎక్కడ కూడా ఇక్కడ లోపల వెలుపల కూడా వెలుగును వెలజిమ్మేటువంటి స్వామి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నువ్వు స్వామి ఎక్కడుంటావయ్యా, నీ అడ్రస్ ఏమిటి అంటే ఇక్కడుంటావా అక్కడుంటావా అంటే లోపల బయట అంతా సర్వవ్యాపకుడైనటువంటి వాడివి స్వామి అని చెప్పింది. ఒక 4 పాదాలలో ఇంత పరబ్రహ్మతత్వాన్ని అనేక శ్లోకాలతో పాటు ఈ శ్లోకంలో కూడా మనకు పోతన గారు మన కుంతీదేవి కృష్ణుణ్ణి స్తుతి చేస్తున్నటువంటి ఈ పద్యంలో అందించడం జరిగింది. నారాయణుడి యొక్క లక్షణాలు. నువ్వు అంతర్బహిశ్చ తత్సర్వంగా వ్యాప్తి అయినటువంటి వాడివి స్వామి. నీవు ఎవ్వరికీ చూడశక్యం కానిటువంటి వాడివి. చూడగలుగుతామా అండి? గాలినే మన శ్వాస మార్గ నివాసిన్యే నమః అమ్మవారి యొక్క నామాలలో వస్తుంది. అయినా మన శ్వాసను, మన గాలిని, మన ప్రాణానికి ఆధారమైన వాటినే మనకు తెలియదు. మన లోపల ఏం జరుగుతోందో మనకే తెలియదు. గాలిని కూడా మనం చూడలేం. నిన్ను చూడశక్యం కాదు స్వామి. అలాంటి వాడివి, పరమ ఈశ్వరుడివి, పరమేశ్వరుడివి. పరమ ఈశ్వరుడు అంటే ఏమిటండి? ఈశ్వరత్వం అంటే శాసకత్వం కలిగినటువంటి వాడు, అన్నిటి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు. ఆధిపత్యం కలిగినటువంటి వాడికే చాలా సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పబడింది అనమాట. అంటే అంతకు మించి లేదు. పరమ ఈశ్వరుడు అయ్యా, నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదే భావన మనకు రుద్ర నమకంలో కూడా చెప్తుంది. నమ శివాయ శివతరాయచ అని గొప్ప మంత్రంలో. అంటే శుభాల ఇచ్చే వాళ్ళల్లో నిన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరయ్యా. శివాయ శివతరాయచ, అంత
అంతకు మించి లేదు అని రుద్ర నమ్మకంలో కూడా పరబ్రహ్మను శివుడుగా కొలుచుకున్నప్పుడు మనకు ఆ నామాల్లో చెప్పబడుతుంది. ఇక్కడ మనము కృష్ణుడిగా కొలుచుకుంటూ ఉన్నాం. అంటే చెప్పింది కుంతీదేవి, పరమేశ్వరుడివయ్యా నువ్వు, నీకు ప్రణర్తులగు హరి స్వామి, నీకు నమస్సులు, ప్రణతార్తిహరుడు కదా, నమస్సుతోటి నమస్కారంతో మన యొక్క అఘములను హరించువాడు, పాపాలనన్నీ తొలగించేటువంటి అయ్యా నీకు నమస్కారం అని చెప్పిందనమాట. ప్రణతులు ఎంత అందమైన మాట అండి. ఏమీ అక్కర్లేదు, పత్రం పుష్పం అక్కర్లేదు, అర్చన అక్కర్లేదు, అంటే శక్తి కొలది అనమాట. చాలా అభిషేకానికి మనము పూజకి సన్నద్ధులమై మనకు యజ్ఞయాగాదులు చేసుకునే ఓపిక ఉన్నప్పుడు తప్పకుండా చేసుకోవాలి. లేదా తరుగుతూ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి, ఒక్క నమస్కారం పెడితే చాలుట. ముందరే మనం చెప్పుకున్నాం కదా, మన హిందూ ధర్మం యూజర్ ఫ్రెండ్లీ మతం అని. ఫోనులో ఒక్క స్పర్శతోటి మనకి కావాల్సినవి ఎలా తెచ్చుకుంటున్నామో, పరబ్రహ్మ కూడా మనకు వీలుగా మనకు ఎలా కావాలో అందుబాటులో మనకు మహర్షులు అందించారండి. నమస్సులకే స్వామి కరిగిపోతాడట. నమస్సు అంటే నేనేమీ లేదయ్యా, ఇప్పటి వరకు నేనేదో ఉద్ధరించాను, నావి అని అనుకున్నాను, అన్నీ వదిలేశాను స్వామి, ద్వైతము లేదు స్వామి, అద్వైతమే అని నమస్కరించామా, మన అన్ని అశాంతి అనే అఘాన్ని తొలగించి హరించి వేసి మనకు ఆయన కరుణాపార వృష్టిని కురిపిస్తాడుట. ఇంత గొప్ప అర్థాన్ని, ఆనందాన్ని చొప్పించి మనకు పోతన గారు ఈ పద్యంలో అందించారు. దీన్ని స్మరించి మనము ముందుకు వెళదాం. నిన్నటి రోజున చాలా మనము నారాయణీయం అనేది నారాయణ భట్టాద్రి స్వామివారు గురువాయూపురాధీశ్వరుడి ఎదుట తన యొక్క ఆరోగ్యం కోసం ఆయన ప్రార్థనగా ఆయన కథనే చాలా తీయగా రమ్యంగా 100 దశకాలలో 1000 పైచిలుకు శ్లోకాల ద్వారా చెప్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే, ఆరోగ్యం ఎందుకు కావాలి అని ఆయన అనుకున్నారు అంటేట, ఆరోగ్యం మళ్ళీ ఇంకా తర్వాత ఒక 80 ఏళ్ళు ఉండి అందరినీ సాధించి, ఆయన పురుషుడు కాబట్టి వాళ్ళ భార్యని పిల్లల్ని ఇంకా చాలా రకరకాలుగా వేధించి ఇంకా ఏదేదో చేసేద్దామని కాదు. ఎందుకంటే ఈ చెట్టు శుభ్రంగా ఉంటేనే, ఇంద్రియాల పటుత్వం ఉంటేనే స్వామి నిన్ను కొలుచుకోగలుగుతాను, నిన్ను చూస్తాను, నీ ప్రసాదాన్ని, నీకు నివేదించిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాను, నీ కైంకర్యం కోసం నా యొక్క శరీరాన్ని పటిష్టంగా ఉంచు స్వామి అని చెప్పి ఆయన కోరుకున్నారట. ఇదే సంకల్పంతో మనం కూడా స్వామి నా శరీరాన్ని, ఈ రథాన్ని, శరీరం కలు ధర్మం నిర్వర్తించటం కోసం కదా, ఈ శరీరం సాధనం కదా, అందుకని మనం కూడా అదే సంకల్పంతో శివ సంకల్పమస్తు అని అదే యొక్క మిషతోటి మనం కూడా చెప్పుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్దాం. అయితే నిన్నటి రోజున చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం నృసింహావతారాన్ని గురించి తెలుసుకున్నాం. నారాయణీయంలో పరబ్రహ్మ ఏ రకంగా బ్రహ్మను సృష్టించి మన బ్రహ్మను సృష్టించి, తర్వాత బ్రహ్మ నుంచి మానస సృష్టి, తర్వాత ఈ భౌతిక సృష్టి ఏ రకంగా జరిగిందో మనము ముందు దశకాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో పరబ్రహ్మ మానస సృష్టి, నారదుడు, సనక సనందనాదులు వీరందరినీ సృష్టించిన తర్వాత తానే ఇంకా భౌతిక సృష్టిని విస్తృతంగా చేయటం కోసం స్వయంభూమను శతరూపగా తానే వ్యక్తమయ్యి వారి నుంచి పరంపరగా మనుష్య సృష్టి చేస్తూ ఉండటాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే నారాయణీయన్ సంక్షిప్త భాగవతం కాబట్టి మనువుల చరిత్రలు, వీటితో పాటు ఆ యొక్క పరబ్రహ్మము నారాయణమూర్తి ఎన్ని విధాలుగా అవతరించి మనల్ని అవధి చేరేటట్టుగా చేస్తూ ఉన్నాడో కూడా చెప్పబడింది. అవధి అంటే తీరాన్ని చేరుస్తూ ఉన్నాడు. తీరం ఎందుకు చేరాలండి? సముద్రంలో ఉండలేం కాబట్టి. సముద్రం ఏమిటండి? ఇవే బాధలు, కష్టాలు, అశాంతి, టెన్షన్లు, అన్ని రకాల నానాయాతనలు ఇవేమీ లేకుండా ఉండాలంటే ఒడ్డున కూర్చున్న వాళ్ళు చాలా సంతోషంగా హాయిగా ఉంటారు కదా. అందుకోసం అన్నమాట ఆయన అవతరించినటువంటి అనేక అవతారాలని కూడా అనేక దశకాల్లో మనకు ఈ నారాయణీయంలో అందించడం జరిగింది. నరసింహావతారం, వామనావతారం, అనేక అవతారాలను గజేంద్ర మోక్షం ద్వారా, మళ్ళీ క్షీరసాగర మథనం, వీటన్నిటితో పాటు
అన్ని అవతారాలను కూడా అందించారు. అయితే మనము మన సమయాభావం వల్ల అతి ముఖ్యమైనటువంటి స్వామి నృసింహావతార ఘట్టాన్ని నిన్నటి రోజున మనము సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. స్వామిని సంపూర్ణంగా మనము హృదయ సమస్తంలో నింపుకునే ప్రయత్నం చేశాం. గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, మహా ప్రవాహము, అంత విస్తృతమైన జలధిని మనం అంతా ఎలా ఆస్వాదించగలుగుతామండి? మన పాత్రకు తగ్గట్టుగా కదా. ఆ వ్యాప్తమైనటువంటి పరబ్రహ్మ తేజాన్ని మన మనస్సుకి ఆయన ఎంత అనుగ్రహిస్తాడో అంత పట్టుకోగలుగుతాం. నిన్నటి రోజున అలా పట్టుకున్నాము. ఒక్కసారి స్వామి నరసింహ స్వామిని ఆ మహాద్భుతమైనటువంటి మంత్ర రాశిని మనం ఒక్కసారి అందించినటువంటి జగద్గురులు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ద్వారా శంకరాచార్య స్వామి అందించినటువంటి ఆ శ్లోక రాజమును ఒక్కసారి స్మరించుకుని ఈరోజు విషయంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి ఎప్పటికీ కూడా ఆ అగాధం మీద నావ సజావుగా ఎలా తీరాన్ని నమస్తారాయ రుద్ర నమకంలో చెప్పబడింది. ఆ రకంగా నా జీవన యాత్రను కూడా సుగమంగా, చాలా సునాయాసంగా ఒడ్డున చేర్చు స్వామి అని మనం కూడా స్వామి చేయూతనిది ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు మనం చాలా అతి ముఖ్యమైనటువంటి అందమైన ఆహ్లాదమైనటువంటి వత్సభావంతో మనందరి హృదయాలను మాతృభావంతో అమ్మభావంతో నింపేసుకొని మనం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాలలో నారాయణ భట్టాద్రి అందించినటువంటి ఈ 37వ దశకం 37వ దశకాన్ని 147వ పేజీలో అమ్మ మనం ఆస్వాదించబోతూ ఉన్నాము. అందరి మనస్సులు స్త్రీ పుం భావం లేకుండా మాతృభావంతో నింపుకోవలసిందిగా వేడుకుంటూ ఈ యొక్క ఘట్టం గురించి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఏమిటి అంటే అది శ్రీకృష్ణావతార ప్రసంగము. ఎలా వచ్చాడయ్యా స్వామి? చాలా ఎంతటి వాడండి, ఇంత గొప్ప ధర్మం ఉంటుందా, ఇంత గొప్ప మన కోసం మన మార్గం. ఆయనని చాలా నిందిస్తూ ఉంటాం. స్వామి ఎందుకు ఇచ్చావు ఇవన్నీ, కర్మ మళ్ళీ భలే ఆటగాడివయ్యా శివ, నువ్వు చేతులు కాళ్ళు ఇచ్చావు, మేమేదో ఇష్టం వచ్చినట్టు ఆడితే మళ్ళీ దాని ఫలితం ఇస్తూ ఉంటావు అని నిందిస్తూ ఉంటాం. కాదండి, మరీ అంత హృదయం లేనివాడు కాదు. మనకి ఎక్కడికక్కడ చేయూతనిచ్చి మనల్ని బయటపడేయటానికి ఆయన సాక్షీభూతంగా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. అందుకే ఈ ఆవిర్భావ ఘట్టం అన్నమాట. ఆయన వచ్చాట. ఈ మొదటి శ్లోకాన్ని చాలా మంత్రతుల్యం కాబట్టి విన్నా చదువుకున్నా ఆ యొక్క మహిమ మన అస్థి మజ్జలలో ప్రవేశించి స్వామి కాపాడుతాడు. కాబట్టి ఒక్క శ్లోకాన్ని మనం చదువుకుందాం. సాంద్రానందతనో హరే సాంద్రానందతనో హరే నను పురా దైవాసురే సంగరే త్వత్కృత్తాపి కర్మశేషవశతో ఏతేన యాతాగతిం తేషాం భూతల జన్మనాం దితిభువాం భారేణ దితిభువాం భారేణ దూరార్థితా భూమిః ప్రాపవిరించమాశ్రితపదం దేవైః పురైవాగతైః. స్వామి నువ్వు ఎలాంటి వాడివయ్యా? చూడండి, ఒకటి కాదు, మనం అనుకున్నట్టు ఏదైనా ఒక రత్నాల రాశి ఉందనుకోండి, రత్నాలే వస్తాయి. బంగారపు గని ఉందనుకోండి, బంగారమే వస్తుంది ఆ భూమిలో నుంచి. మన వాంగ్మయం అనేది రత్న మణిమయ వజ్ర వైఢూర్యాల అన్నీ కలిపినటువంటి మన వాంగ్మయం. ఏది కావాలంటే ఎవరు వారి శక్తి కొలది ఏది కావాలనుకుంటారో అదే అందించేదనమాట. ఈ మహాశ్లోకంలో ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్
అంటామే, ఎవరినైనా అడిగేటప్పుడు, ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఏ రకంగా అడగాలో మనకు మించిన వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఎవరైనా నాకు చెప్తూ ఉంటే నాకు లోపల చాలా ఎన్ని చెడ్డ మాటలు రావాలో అన్నీ వస్తుంటాయి. అహంకారపూరిత నువ్వా మాకు చెప్పేది, అలాంటివి కూడా వస్తుంటాయి. ఎందుకంటే మహత్తేదో అద్భుతమేదో నా మనస్సుకు తెలుసు, మన వాంగ్మయమే నాకు దిక్కు కాబట్టి అలా వస్తుంటాయి. అన్యులు మనకు చెప్పక్కర్లేదు. ఈ దేశానికి ఎంత గొప్పగా అడగటం ఎత్తుగడ చూడండి. సాంద్రానందతను, నువ్వు ఎలాంటి వాడివయ్యా స్వామి అంటే నువ్వు చాలా సాంద్రమైనటువంటి ఆనందం, సాలిడ్ అంటామే, చాలా రూపు కట్టినటువంటి ఆనందమే రూపమైనటువంటి వాడివయ్యా స్వామి. ఎవరైనా ఈ మాట అంటే కరిగి మన వైపు వచ్చి వాళ్ళ సమస్తాన్ని ఇచ్చేస్తారా, ఇచ్చేయరా చెప్పండి. నువ్వు ఇలాంటి వాడివయ్యా, సో స్వీట్ అంటుంటామే ఆఫ్ యూ అని ఇంగ్లీష్లో. ఎందుకంటే ఆ మాట ఇదే ఇందులోనే కాదు, మన వాంగ్మయం అన్నిటిలో కూడా. రుద్ర నమ్మకం కూడా స్వామివారు పరమేశ్వరుణ్ణి ఎట్లా ప్రసన్నం చేసుకోవటం అంటే, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని ఆ రుక్కుల్లో చెప్పబడింది. స్వామి నీకు నమస్కారం, నీ కోపానికి నమస్కారం, నువ్వు మా మీద బాణాలు సంధించటానికి సన్నద్ధుడవై ఉన్నావు స్వామి. బాణాలంటే ఏమిటి? మేము చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వటానికి సన్నద్ధుడవై ఉన్నావు, నీకు మాత్రం నమస్కారం స్వామి. నమస్కారం అంటే ముందర చెప్పుకున్నట్ట నేనేమీ లేను, నేనే నువ్వైపోయాను అంటే వాళ్ళ కోపం ఉంటుందా అంటే? వాళ్ళ ఎత్తుగా మనం తప్పు చేసినా కూడా అమ్మా నాన్నలను వెళ్ళి పట్టుకున్నారనుకోండి, పిల్లలు వచ్చి మనల్ని పట్టుకుంటే మనం వెంటనే వాళ్ళ తప్పులన్నీ క్షమించేస్తాం కదా, వాళ్ళ మీద ఏ రకమైన కోపాన్ని చూపించాం. అలా అంతటి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ తీయగా మనస్సును, అంటే అది చిన్న మాట అవుతుందేమో, ఆ మాట ప్రేమను వ్యక్తపరచటం, ప్రేమించటం ఏమిటో మనకెవరూ నేర్పించక్కర్లేదు అన్నమాట. అలాగే అందులో రుద్రంలో చెప్పారు, ఇందులో కూడా స్వామి ఆనందమే ఘనమైనటువంటి మూర్తీభవించినటువంటి ఆనందం స్వరూపుడవయ్యా నువ్వు చాలా దేవాసుర సంగ్రామంలో రాక్షసులను సంహరిస్తూ ఉన్నావు. కానీ వాళ్ళు చిన్నవాళ్ళు కాదయ్యా, పుడుతూనే ఉంటారు. ఇప్పటికీ ఏమీ బాగుంది, సైన్స్ అంతా చాలా పెరిగిపోయింది, ఏ రోగాలు రావు, మమ్మల్ని శాసించే వాళ్ళు ఎవ్వరు లేరు, విపరీతంగా కనిపెట్టామని విర్రవీగుతూ ఉంటే మనకి ఏమొచ్చింది? కంటికి కూడా కనిపించనంత సూక్ష్మ రూపంలో మొత్తం చుట్టపెట్టాల్సిందంతా చుట్టేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఆసురీ శక్తులు వస్తూ ఉంటాయి. అలాగే కరోనా అంటాం కదా, అలాగే అన్నమాట. అవి పుడుతూనే ఉంటాయి ఆసురీ శక్తులు ఇలాగే. అప్పుడు ఏం చెయ్యాలి? బాధపడుతూ ఏడుస్తూ కూర్చోమనా? కాదు. మనకు అప్పుడే వివేకం, విద్య, అవిద్య అవిద్య అంటే నేనే చేస్తాను, నేనే పడతాను అన్నది అవిద్య. పరమాత్మర ఆ తత్పరాయణం అంటే స్వామి నువ్వే రక్ష, నువ్వు చూసుకోవయ్యా, ఇన్ని కష్టాలు పడుతున్నావు. తెలివైన మాట కదండి. తీసుకెళ్ళి ఎంతో ఆనందంగా మన యొక్క బరువులన్నీ పక్క వాళ్ళ మీద వేసేసామంటే ఎంత నిశ్చింతగా ఉంటామండి. అలాగే హాయిగా స్వామి నువ్వు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయ్యా, నువ్వు చూసుకో కాస్త అంటే మొత్తం ఆయనే నెత్తినేసుకొని చూస్తాడనమాట. అలాగే చాలా ఎక్కువైపోయాయి స్వామి, అందరూ వేడుకున్నారట. దుర్మార్గుల భారాన్ని భరించలేకపోతున్నామయ్యా. ఎవరు కోరుకున్నారు? దేవతలు కోరుకున్నారట. దేవతలు అంటే ఏమిటండి? దేవతలంటే చాలా మంచి, చాలా ఒక ఆపాద మస్తకం, నగలు వేసుకొని, వడ్డాణము, కిరీటాలు, కంకణాలు మనం అనుకున్నా చాలా బాగుంటుంది కదా. అంత బంగారం ఈరోజు ఊహించుకున్నా కూడా ఆనందంగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా. అలా వేసుకున్న వాళ్ళ కాదు. వాళ్ళు ఏమిటంటేట, వాళ్ళకి నిష్కామ్యంగా వారి యొక్క కామన ఏమీ లేకుండా పరుల కోసం చేసేవాళ్ళని దేవతలు అంటారట. అంటే మనం కూడా మా కోసం కాదయ్యా, పరుల కోసం చేస్తున్నాను, నా కుటుంబం కోసం నేను చేస్తున్నాను, నా పక్కవాళ్ళు బాగు కోసం చేస్తూ ఉన్నాను అంటే మీలో దైవిక శక్తి ఉన్నట్టే అనమాట. అలాంటి వాళ్ళు నేనే తినాలి, నేనే ఉండాలి, నేనే చాలా 100 ఏళ్ళు చక్కగా తిష్టేసుకొని ఇక్కడే ఉండాలి అంటే
పడకట్ట దేవుడు. అలాంటి దైవీయమైన శక్తి దేవతలంటే ఎక్కడో ఉన్నారని మాత్రమే కాదు, దైవిక శక్తి మనలో ఉన్న పాపం వాళ్ళని చూడు స్వామి, చక్కగా నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి కదా, నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు కదా అన్నావా, అప్పుడు చూసుకుంటాట. ఇలాగే ఈ భూమికలో ఏమి చెప్తున్నారంటే వేడుకున్నారట, స్వామి నువ్వు ఆవిర్భవించాల్సిందే, మా వల్ల కావటం లేదు, ఈ రాక్షసులు చాలా పెట్టరేగిపోతూ ఉన్నారు స్వామి అని వేడుకున్నారట. అప్పుడు వెంటనే స్వామి బ్రహ్మదేవుడి ద్వారా వాళ్ళు అర్జీ పెట్టుకుంటూ ఉంటారు దేవతలు ఎప్పుడు అనమాట. డైరెక్ట్గా వెళ్ళము. మనం ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తామా అండి? వెళ్ళం కదా. ఒక ప్రోటోకాల్, ఒక హైరార్కీ అంటామే, పద్ధతి పాటిస్తూ ఉంటాం. డైరెక్ట్గా మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళం. అలాగే బ్రహ్మగారి ద్వారా వెళ్తారట. ఆయన తప్పకుండా నేను వస్తానులే, ఈ భారాన్ని, ఈ దుష్టుల భారాన్ని తీసివేయటం కోసం నేను ఉద్భవిస్తాను. ఎవరికి అంటే చెప్పారట, దేవకి వసుదేవులకి నేను వారికి అష్టమ గర్భంగా నేను ఉద్భవిస్తాను అని చెప్పి స్వామి చెప్పారట. వాళ్ళెంత పుణ్యాత్ములండి. వాళ్ళు కూడా ఎవరినైనా నిన్న మనం అనుకున్నట్టుగా స్వామి ఏ క్షేత్రాన్ని ఊరికే ఎంచుకోడు. రామచంద్రమూర్తి దశరథుడికి ఊరికనే వచ్చాడా? లేదు. ఆ వంశము, ఆ కాకుత్స వంశం యొక్క గొప్పతనము, ఆ పరంపరని బట్టే ఆయన ఎంచుకొని ఆ గర్భాన్న రావటం జరిగింది. అలాగే వీళ్ళు కూడా, దేవకీ వసుదేవులు కూడా పూర్వజన్మలో వారు కూడా పృశ్ని సుతపులు, వారికి కూడా తర్వాత మళ్ళీ అదితి కశ్యపులుగా, తర్వాత వామనుడుగా ఆవిర్భవించాడు. వాళ్ళకి మళ్ళీ ఆ జన్మ పరంపర అంత పుణ్య తేజస్సు, పుణ్య శ్లోకులు వాళ్ళు. ఆ పుణ్య తేజస్సు ఫలితంగా స్వామి వారి గర్భాన్ని ఎంచుకుని వారికి ఆవిర్భవించటం జరిగింది. అలాగే ఎంత ఈ రకంగా ఆనంద స్వరూపుడమైనటువంటి ఆ స్వామి వారికి ఆవిర్భవించటం జరిగిందిట. ఈ ఒక్క శ్లోకాన్ని మళ్ళీ 38వ దశకంలో స్వామివారి యొక్క ఆవిర్భావాన్ని చాలా తీయగా సాహిత్య మాధుర్యంతో కూడా నారాయణ భట్టాద్రి అందిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు గోకులానికి చేరారట. ఎలా ఉన్నారట? ఆనందరూప భగవన్మయీ తే అవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణైః కాంతిర్వ్రజైరివ ఘనాఘనమండలైర్ధ్యాం ఆవృణ్వతి విరురుచే కిల వర్షవేళ. చాలా అందమైనటువంటి కవిత్వ మాధుర్యాన్ని ఈ శ్లోకంలో అందించారు. దేవకి వసుదేవులకి ఆవిర్భవించాట స్వామి. ఎలా ఉన్నట్ట స్వామి? మళ్ళీ చెప్తూ ఉన్నాడు, ఆనందమే ఆయన. ఆనందమే కదండి ఎవరికి కావాల్సిన, ఏది కోరుకున్నా కూడా ఆనందాన్ని మించి ఇంకెవరైనా ఏడుస్తూ కూర్చోవాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. అందుకని పరమానందము, ఎప్పటికీ తొలగిపోని ఆనందం ఎవరు అంటే ఆయనే. అందుకే పదే పదే ఆ మాటనే పునరుక్తిగా చెప్తూ వస్తూ ఉన్నారు మన నారాయణ భట్టాద్రి. స్వామి నువ్వు ఎలా వచ్చావయ్యా అంటేట, వర్షాకాలంలో భూలోకంలో వచ్చావయ్యా నువ్వు. ఆ మాటలో ఊరికే ఒక మాట చెప్పినట్టు, వర్షాకాలంలో చాలా మంచి మాసంలో మన కృష్ణాష్టమి రోజు వచ్చావా అని చెప్పటం కాదు. ఆర్తితో నలిగిపోయి, ఎండాకాలం ఎవరో చెప్తూ ఉన్నారు అనంతపురంలో ఎండలు ఎలా ఉంటాయో, ఆ ఎండ అయిపోయిన తర్వాత ఒక్క చినుకు పడితే మనస్సు ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది కదా. అప్పుడు పట్టు చీరలు, నగలు అన్నీ కట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎండాకాలంలో ఎవరు పెళ్ళికి పిలిచినా చాలా బాధపడుతూ ఉంటాం, తెలుసు కదా. ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా మేము బెంగళూరులో ఉన్న వారికి ఈ టైంలో వచ్చినా కూడా చాలా కష్టంగానే, ఎండగా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మాట అంతరార్థం కూడా అదే, చాలా తీయగా. వర్షాకాలంలో వచ్చావయ్యా భూమికి. చాలా జీవుడు తపించి తపించి నలిగిపోయి, రగిలిపోయి, కష్టాలతో కుమిలిపోయి కమిలిపోయి ఉన్న స్వామి, ఆర్త పరాయణ, త్రాణ పరాయణ, నువ్వు ప్రాణాలను నిలిపే స్వామి, జల్లు కురిపించే కరుణ రసవృష్టి కురిపించే స్వామి, అప్పుడు వచ్చావయ్యా. అప్పుడు ఎలా ఉన్నాయి? మేఘాలన్నీ వ్యాపించి ఉన్నాయి. మేఘావృతమైన ఆకాశం ఆహ్లాదాన్ని కలిగించదా, ఆశను కలిగించదా అండి? చెప్పండి. ఈరోజు మేఘాలు వచ్చాయమ్మ, జల్లు కురుస్తుంది. కురిసినా కురవపోయినా మేఘాన్ని చూస్తే చాలు ఆహ్లాదం కలుగుతుంది కదా. అది ధ్వని అన్నమాట.
కావ్యం కూడా నారాయణీయం అనటానికి ఇది మచ్చు తొనక లోపల కురుస్తుంది. నువ్వు ఆశ కల్పిస్తావయ్యా స్వామి అని చెప్పి ఆకాశం నిండా వ్యాపించి ఉన్నట్ట. వాటి వల్ల నీలవర్ణ శోభలు శ్యామసుందరుడివైన నీ శరీర కాంతులు పోలి విరాజుతున్నాయి. శ్యామసుందరుడివయ్యా, నీలవర్ణుడివయ్యా స్వామి నువ్వు. నీలము లోతైన దానికి ప్రతీక. వాటి గురించి మళ్ళీ ముందు చాలా కథలు. ఆయన వచ్చి ఊరికే ఉంటాడా ఎప్పుడైనా చెప్పండి? లీడర్ ఎప్పుడు ఊరికే చాలా లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడా? కూర్చోడు కదా. ఏం చెయ్యాలో అవన్నీ చేస్తాడనమాట. అవి కూడా మచ్చుకకు తెలుసుకుందాం. ఈ నీలవర్ణం గురించి మళ్ళీ తెలుసుకుందాం. శివయ్యను కూడా అలాగే నీలగ్రీవుడు అంటూ ఉంటాం. నాకు ఏమనిపిస్తుంది, నీలగ్రీవుడు అన్న నామానికి అన్యథా భావించద్దు. శివుణ్ణి తలుచుకున్నా కృష్ణుడి తలుచుకున్నా ఒకటే కాబట్టి రెండు ఏ రకమైన కన్ఫ్యూజన్ కాదు. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి సంస్కారం, హృదయోన్నతి కలిగిన వారు కాబట్టి చెప్తూ ఉన్నాను మధ్య మధ్యలో. అలాంటిది నీలగ్రీవుడిని కూడా శివుడు ఎందుకంటామంటే అవన్నీ కూడా వారి దయకు ప్రతీక. ఆయన ఇంకా నాకు ఏమని స్ఫురణకు వచ్చింది అని అనిపించింది, మీతో పంచుకుంటూ ఉన్నాను. స్వామి యొక్క దయను అంటే ఇంకొక రకంగా కూడా మనం ప్రత్యక్షంగా ఎలా భావించవచ్చు అంటే మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.